వ్యవహారం మలుపు తిరిగింది. దివ్యల మాదిరి కారుకు ప్రమాదం జరిగింది. పలాస సమీపంలోని టోల్ గేట్ దగ్గర యాక్సిడెంట్ అయింది. మాదిరికి గాయాలవ్వగా ఆసుపత్రికి తరలించారు. దువ్వాడ వ్యవహారంలో మాదిరి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, అందుకే ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని మాదిరి తెలిపారు. ఇది రోడ్డు ప్రమాదం కాదని తానే కారును ఢీకొన్నానన్నారు మాదిరి. ఎవరు లేరండి, ఒక్కలేని కారులో ఎవరు లేరు సార్. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, నవీన్, దువ్వాడ ఫ్యామిలీ వ్యవహారానికి సంబంధించి ఏదైతే గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి వ్యవహారం ఉందో, ఈ వ్యవహారంలో కీలకమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి దివ్యల మాదిరి కొద్దిసేపటి క్రితం పలాస టోల్ ప్లాజా దగ్గర ప్రమాదానికి గురైంది. ఆమె పర్లాకిమడి వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇదే నేపథ్యంలో పలాస సమీపంలోని టోల్ గేట్ దగ్గర తన కారు బోల్తా కొట్టింది. అయితే ఈ ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడినటువంటి దివ్యల మాదిరిని ప్రస్తుతం పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ అంటే యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆసుపత్రిలో చికిత్సకు నిరాకరించింది. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడినటువంటి మాదిరి తనకు చనిపోవాలనుంది, తనకు ఇది యాక్సిడెంట్ కాదు, తనకు తానుగా సూసైడ్ చేసుకునేటటువంటి ప్రయత్నంలో భాగంగా యాక్సిడెంట్ చేసుకున్నానని చెప్పి ఆమె స్వయంగా చెప్పడం జరిగింది. అయితే నిన్నటి వరకు చాలా ధైర్యంగా మాట్లాడినటువంటి మాదిరి ఎందుకు సూసైడ్ చేసుకుంటుంది అనేటటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండవది, ఆమె డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆమె సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తోంది. ఇదే క్రమంలో ఎదురుగా ఉన్నటువంటి ఇంకొక కారుని ఢీకొట్టడంతో కారు బయటికి కొట్టింది. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆమె చెప్తున్నటువంటి మాటలను బట్టి ఆమె యాక్సిడెంట్ సెల్ఫ్ గా యాక్సిడెంట్ చేసుకుందా, లేకపోతే అతి స్పీడ్ తో వెళ్లి ఎదురుగా వస్తున్నటువంటి కారుని ఢీకొట్టిందా అనేటటువంటి పోలీసులు విచారిస్తున్నారు. దాంతో పాటుగా ప్రస్తుతం ఆమె వైద్య పరీక్షలకు కానీ వైద్యం అందించడానికి కానీ నిరాకరిస్తుంది. తన వైద్యం చేయించుకోనని చెప్పి ప్రతిఘటిస్తున్నటువంటి తరుణంలో పోలీసులు బలవంతంగా పలాస ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఎలాంటి ప్రాణహాని లేదని చెప్పి వైద్యులు చెప్తున్నారు. అయితే ఇదే నేపథ్యంలో ఆమె చికిత్స తర్వాత పూర్తిస్థాయి వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డ్ చేస్తారు. దాంతో పాటుగా ఆమె డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, దువ్వాడ వాణి 2 రోజులుగా తనపై చేస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో తను తీవ్రమైనటువంటి మనోవేదన గురయ్యాను, ఈ నేపథ్యంలోనే సూసైడ్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో కారు యాక్సిడెంట్ తనే స్వయంగా సెల్ఫ్ యాక్సిడెంట్ చేసుకున్నానని చెప్పి మాధురి చెప్తోంది. ముఖ్యంగా ఏదైతే ఈ యాక్సిడెంట్ కి సంబంధించి పూర్తి స్థాయి వివరాలు ఇంకా పోలీసులు వెల్లడించాల్సి ఉంది. అయితే కొద్దిసేపటి క్రితమే చాలా మంది మీడియాతో మాట్లాడిన తర్వాత ఆమె తను 2 రోజులు రెస్ట్ తీసుకోవడానికి ఒడిశా వెళ్తున్నానని చెప్పారు. ఈ క్రమంలోనే అక్కడ యాక్సిడెంట్ జరిగింది. అయితే ఈ మొత్తానికైతే మొత్తం వ్యవహారంలో పోలీసులు ప్రస్తుతానికి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దువ్వాడ ఫ్యామిలీకి సంబంధించి జరుగుతున్నటువంటి వ్యవహారాలకు ఆమె కారు యాక్సిడెంట్ కి ఏమైనా సంబంధం ఉందా, లేకపోతే ఆమె సెల్ఫ్ గా యాక్సిడెంట్ చేసుకోవాలని అనుకోవడానికి కారణాలు ఏంటి, ఇవన్నిటిపైన కూడా ప్రస్తుతం పోలీసులు దృష్టి కేంద్రీకరించారు. ఆమెకు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ప్రాణాపాయం లేదనేటటువంటిది వైద్యులు చెప్తున్నటువంటి మాటలు. మొత్తంగా ఈ ఘటన జరిగిన ప్రాంతంలో పరిశీలించిన తర్వాత పోలీసులు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చి ఉండొచ్చు కదా, అంటే ఏం చెప్తున్నారు జరుగుతున్న మొత్తంగా ఈ ఎపిసోడ్కి సంబంధించి? అంటే క్లియర్ కట్ గా అక్కడ జరిగినటువంటి పరిణామం చూస్తే ఆత్మహత్య చేసుకునేటటువంటి వ్యక్తి అయితే తన యాక్సిడెంట్ చేసుకోవాలనుకుంటే కారును ఇంకొక రకంగా మళ్లించేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఎదురుగా వస్తున్నటువంటి ఒక కారును ఢీకొట్టి యాక్సిడెంట్ చేసుకోవటం అనేటటువంటిది అవతల ఆ కారులో ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తులకు కూడా అది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అట్లాంటి ప్రయత్నం చేసి ఉండకపోవచ్చు. కేవలం తను డ్రైవ్ చేస్తున్నప్పుడు సింగిల్ గా తను సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తున్నారు, దాంతో పాటుగా ఫోన్ లో మాట్లాడుతున్నారు అనేటటువంటి కొంతమంది స్థానికులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఈ యాక్సిడెంట్ కారణం ఏంటి అనేటటువంటి దానిపైన పోలీసులు కూడా ఇంకా ప్రాథమిక నిర్ధారణకు రాలేదు. ప్రస్తుతం అయితే మాధురి ఆరోగ్యం ఎలా ఉంది, దానికి సంబంధించి
వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత ఆమె నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది రమేష్. రమేష్, ఇప్పుడు మాధురి కారు ఢీకొన్న ఇంకొక కారు ఉంది కదా, ఆ కారులో ప్రయాణిస్తున్న వారు ఏమంటున్నారు? అక్కడ జరిగిన ఆ సందర్భాన్ని గురించి కానీ, అలాగే ఫోన్లో మాట్లాడుతుంది అన్న అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారని చెప్తా ఉన్నారు కదా. సో ఆ కారులో ప్రయాణిస్తున్న వారికి తెలిసి ఉంటుంది కదా, వారు ఏమైనా చెప్తున్నారా? వారు కేసు నమోదు చేయించారా? ఏం చెప్తున్నారు? ప్రస్తుతం యాక్సిడెంట్ జరిగినటువంటి ప్రాంతంలో మాధురిని ఆ కారుని పక్కకి తీసి అక్కడ నుంచి మాధురిని ఆసుపత్రికి తరలించారు. ఆ ఎదురుగా వస్తున్నటువంటి కారులో ప్రయాణిస్తున్నటువంటి వారి నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు పోలీసులు. అయితే ఆ కారుకు సంబంధించి అతివేగం ప్రమాదానికి కారణంగా పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా ఆమె చెప్తున్నది అది యాక్సిడెంట్ కాదు, నేను సెల్ఫ్ గా నేను చేసుకునేటటువంటి యాక్సిడెంట్ అని చెప్పి ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎందుకు యాక్సిడెంట్ చేసుకోవాల్సి వచ్చింది ఏంటనేటటువంటి దానిపైన పోలీసులు దృష్టి సారించారు. ప్రాథమికంగా అయితే అది అతి వేగంగా డ్రైవ్ చేయడం కారణంగానే ప్రమాదం జరిగిందని ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు. అయితే పూర్తి స్థాయిలో ఇంకా ప్రమాదం జరిగి గంట మాత్రం అయింది కాబట్టి ఇంకా పూర్తి స్థాయిగా ప్రాథమిక వైద్యం చేయించిన తర్వాత ఆమెతో మాట్లాడిన తర్వాత పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చి కేసు రిజిస్టర్ చేసేటటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే పలాస ఆసుపత్రిలోనికి ఎవరిని అనుమతించట్లేదు. అక్కడ ప్రత్యేకంగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. మీడియాకు కూడా అంతా మాట్లాడేటటువంటి అవకాశం ఇవ్వటం లేదు. ఎందుకంటే మొత్తం కూడా ఎపిసోడ్ లో ఆమె కీలకంగా వ్యవహరించారు. ఏదైతే దువ్వాడకు సంబంధించిన ఫ్యామిలీ వ్యవహారం 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆ ఫ్యామిలీకి ఈ దివ్యల మాధురికి ఉండేటటువంటి సంబంధం నేపథ్యంలోనే ఈ ప్రమాదం జరిగిందా లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయనేటటువంటి దానిపైన పోలీసులు లోతుగా అధ్యయనం చేస్తే కానీ దానిపైన ఒక ప్రకటన చేసేటటువంటి అవకాశం లేదు నవీన్. కానీ ఆ సందర్భంలో కావాలనే ఢీకొన్నాను, ఆత్మహత్యకే ప్రయత్నం చేశానంటూ చెప్పిన సందర్భంలో ఏం మాట్లాడారు, ఇంకా ఏమన్నారు? ఆమె ఫస్ట్ యాక్సిడెంట్ అయిన తర్వాత స్పృహ కోల్పోయింది. అక్కడ ఉండేటటువంటి స్థానికులు ఆమెకు కొంత సపర్యాలు చేసిన తర్వాత అక్కడ నుంచి దువ్వాడ శ్రీనివాస్ సోదరుడు అక్కడ నుంచి ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి 108 లో తీసుకువెళ్లారు. అయితే అక్కడ ప్రస్తుతం చికిత్స అందిన వెంటనే అక్కడకు మన ఏబిఎన్ టీమ్ తో పాటు కొంతమంది మీడియా ప్రతినిధులు అక్కడికి వెళ్లి ఆమెకు మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేస్తే దువ్వాడ వాణి 2 రోజులుగా తనను హెరాస్ చేస్తుంది, తన పైన లేనిపోయిన ఆరోపణలు చేస్తుంది. ఈ నేపథ్యంలో తనతో పాటు తన కుటుంబ సభ్యులు పిల్లలంతా కూడా తీవ్రమైనటువంటి మనోవేదనకు గురవుతున్నారు కాబట్టి తాము ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. అయితే మధ్యాహ్నం వరకు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ కూడా మధ్యాహ్నం తర్వాత తన పిల్లలు కోచింగ్ చేశారు అని చెప్పి మాధురి చెప్తోంది. ఆ కోచింగ్ చేసినటువంటి నేపథ్యంలో తను తీవ్రమైనటువంటి మనోవేదనకు గురయ్యాను. ఈ నేపథ్యంలోనే డ్రైవింగ్ చేస్తున్నటువంటి క్రమంలో తనకు సూసైడ్ చేసుకోవాలనిపించింది. ఆ క్రమంలోనే తను సెల్ఫ్ యాక్సిడెంట్ కు కారణమేననేటటువంటిది ఆమె పోలీసులకు ప్రాథమికంగా చెప్పింది. ఇంకా పూర్తి స్థాయి మాట్లాడలేనటువంటి పరిస్థితి. ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు కానీ ప్రాణాపాయం లేదని చెప్తున్నారు. తర్వాత ఫర్దర్ గా ఆమెకి ప్రాథమిక చికిత్స అయిన తర్వాత మీడియాతో మాట్లాడితే కొన్ని వివరాలు బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. మరోవైపు ఏదైతే పోలీసులు చెప్తున్నటువంటి పోలీసులు అయితే ఇప్పటి వరకు ప్రాథమికంగా ఎలాంటి వివరాలు బయట పెట్టలేదు కానీ పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేస్తున్నారు. మరిన్ని వివరాలు దానికి సంబంధించి పూర్తి స్థాయి వివరాలు కొద్దిసేపట్లో బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఆమెకు ప్రస్తుతం వైద్య చికిత్స అందుతోంది. దాంతో పాటు ఇంకేమైనా మేజర్ ఇంజురీస్ అయినాయి అనేటటువంటి కోణంలో పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు కాబట్టి అవన్నీ పూర్తయిన తర్వాత పోలీసులు ఈ ప్రమాదానికి సంబంధించి దీనిపై దృష్టి సారించేటటువంటి అవకాశం ఉంది నవీన్. అంటే ఇంకా పూర్తి స్థాయిలో వాంగ్మూలం తీసుకోలేదు ఇప్పటి వరకు, కేవలం ఆత్మహత్యకు మాత్రమే ఆత్మహత్యయత్నం చేశానని మాత్రమే ఆవిడ చెప్పారు తప్ప ఇంతవరకు పోలీసులు ఏమాత్రం వాంగ్మూలం తీసుకోలేదు. ఎందుకంటే చికిత్సకు నిరాకరించిన నేపథ్యంలో చికిత్స అయితే చేస్తున్నారు, అంతే కదా రమేష్? ప్రస్తుతం చికిత్స కొనసాగుతుంది. పోలీసులు మాత్రం ఇప్పటి వరకు ఆమెకు సంబంధించి యాక్సిడెంట్ గురించి కానీ లేకపోతే ఆమె ఏం చెప్పారు అనేటటువంటి దానిపైన కానీ పోలీసులు ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. చూడాలి మొత్తానికి ఈ యాక్సిడెంట్ ఈ గత 3 రోజులు జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఆ కోణంలో జరిగిందా లేకపోతే ఆమె సెల్ఫ్ గా యాక్సిడెంట్ చేసుకోవాలనుకోవడానికి కారణాలు ఏంటనేటటువంటి దానిపైన పోలీసుల నుంచి స్పష్టత వస్తే కానీ మనం ఒక కారణం చెప్పేటటువంటి అవకాశం ఉండదు. ఒకవైపు ఆమె చెప్తున్నది దువ్వాడ వాడి ఫ్యామిలీ నుంచి వస్తున్నటువంటి ఈ ఆరోపణల నేపథ్యంలో తన మానసిక ఒత్తిడికి గురయ్యాననేటటువంటి మాట చెప్తున్నారు. ఒకవేళ అది నిజమా లేకపోతే ఈమె ఎక్కడికైనా వెళ్ళేటటువంటి క్రమంలో అతి స్పీడ్ వల్ల యాక్సిడెంట్ గురైంది అనేటటువంటిది పోలీసులు చెప్తే కానీ మనం నిర్ధారించుకోలేనటువంటి పరిస్థితి. ఓకే రమేష్.